హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఐపీఎల్ లో ద బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే ఈ రోజు మధ్యాహ్నం 3:30కి మిస్ అవ్వద్దు అస్సలు. ఎందుకంటే ముంబై వర్సెస్ ఢిల్లీ, ఈ బ్యాటిల్ అనేది చాలా బాగుంటది. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్ కోసం అనేది చాలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సో ఛాన్స్ అయితే లేదు, చెప్పలేము. ఢిల్లీ అయితే ఏదో మినుకు ఆశలు ఉన్నాయి తప్ప ముంబైకి అయితే అసలు లేవు. బట్ ముంబై ఢిల్లీని పుల్ చేయాలని చూస్తాను. సో ఈ బ్యాటిల్ అనేది సూపర్ అంటే సూపర్ గా ఉంటది. ఇవాళ డబుల్ హెడర్ కాబట్టి సో ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారు, అరుణ్ జైట్లీ స్టేడియంలో పిచ్ రిపోర్ట్ అనేది ఎలా ఉంది, అలాగే మీకు విన్నింగ్ మీటర్ ఏం చెప్తోంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ టకటక టీమ్స్ చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ చూసినట్లయితే మనం వీళ్ళు షైహోప్ ని ట్రై చేశారు, బాగానే ఉంది. అలాగే మీకు వన్ డౌన్ లో మేబీ ఏమైనా షైహోప్ని పెట్టే ఛాన్స్ ఉందా, లేదంటే అంటే మిచెల్ మార్ష్ లేడు కాబట్టి షైహోప్ని ఏమైనా పెడతారా, లేదంటే ఇంకొకరిని ఎవరైనా అక్షర్ పటేల్ని ట్రై చేశారు మొన్న, అలాగే ఏమైనా అక్షర్ పటేల్ని బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోట్ చేస్తారా అనేది మనం చూద్దాం. సో నేనైతే మామూలుగా చెప్తా, డేవిడ్ వార్నర్ అయితే ఆడు. సో పృథ్వీ షా అండ్ ఫ్రాసర్ వీళ్ళిద్దరే ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్రాసర్ తెలిసి ఎలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ముంబై బౌలర్స్ పైన అలా విరుచుకుపడితే మాత్రం సో వారు వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోద్ది. కాకపోతే బుమ్రా బౌలింగ్ పేస్ చేయడం అనేది ఫ్రాజర్ కి అంత ఈజీ కాదు, అంత ఈజీగా హిట్ చేయలేడు. సో బుమ్రా చాలా క్లవర్ గా బౌలింగ్ వేస్తాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఆ కాంటెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంటెస్ట్ అనేది చాలా బాగుంటది. తర్వాత అభిషేక్ పోరాల్ ఉన్నాడు. నెక్స్ట్ షైహోప్ ని ఏమన్నా ట్రై చేస్తారేమో. వన్ డౌన్ నేను షైహోప్ ని పెట్టుకున్న టీంలో. తర్వాత రిషబ్ పంత్ మంచి ఫామ్ లో ఉన్నాడు, టచ్ లో ఉన్నాడు. అయితే ట్రిస్టన్ స్టబ్స్ అంత పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్ గా ఉన్నట్లు, ఎక్కడైతే క్రూషియల్ మూమెంట్ ఉంటుందో అక్కడ ఇలా వదిలేస్తున్నాడు. సో కాబట్టి స్టబ్స్ ని పక్కన పెట్టి వేరే వాళ్ళని ఏమైనా ట్రై చేస్తారా ఈసారి, ఎందుకంటే రిక్కీ బోయ్ అన్నాడు, రిక్కీ బోయ్ ని ట్రై చేసుకోవచ్చు. అలాగే విక్కీ ఓస్వాల్ ఉన్నాడు, విక్కీ ఓస్వాల్ ఏమన్నా ఈ ఢిల్లీ క్యాపిటల్ ఈ ఐపీఎల్ ఎడిషన్ లో ఏమన్నా తీసుకుని వస్తుందా అనేది మనం చూద్దాం. సో వీళ్ళిద్దరు అయితే హోప్ అయితే ఉంది. లేదంటే రకీష్ సలాం ఎలాగో ఆడాడు కాబట్టి రకీష్ సలాం ని మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటే అప్పుడు మీకు స్టిస్టెన్స్ స్టబ్స్ ప్లేస్ ని పక్కన పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కుల్దీప్ యాదవ్, అండ్రిక్ నోత్యా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇక్కడ వరకు అయితే బ్రహ్మాండంగా ఉంది. లలిత్ యాదవ్ మేబీ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్ ఇషాంత్ శర్మ ఫిట్ గా ఉంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళని పెట్టుకుంటారు. అదర్వైజ్ టీమ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. సో ఢిల్లీకి ఎలాంటి డోకా లేదు, ఎందుకంటే 2 గెలిచింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో ఉంటుంది. ఇక ముంబై ఇండియన్స్ కాస్త హార్దిక్ పాండ్యా కెప్టెన్షిప్ లో కాస్త ఆ పడవ అనేది అలాగలాగా ఆగుతూ పోతుంది. సో మంచి గెలవాల్సిన మ్యాచ్లు కూడా ఇలా గ్రిప్ వదిలేస్తున్నారు అనమాట. సో రోహిత్ శర్మ పెద్ద ఏమీ అడ్వైజ్లు ఇవ్వడం కానీ అవి కానీ ఏం చేయట్లేదు. అలాగే బుమ్రా నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఉండట్లేదు. ఏదైనా ఉంటే సో హార్దిక్ పాండ్యాని అడిదిపి క్యాల్కులేషన్ మైండ్ తో చేస్తున్నాడు కానీ సో బెడ్స్ కొడుతుంది. మన కోయిట్జీ కొంచెం మంచి కంబ్యాక్ అయ్యి వికెట్ తీసినా కూడా పికప్ అవ్వలేకపోయింది ముంబై అనేది, చేతులు ఎత్తేసారు. సో కాబట్టి వాళ్ళు భారీ స్కోర్ కొట్టినా కూడా డిపెండ్ చేసుకుంటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏది బుమ్రా లాంటి ఒక బౌలర్ ఉంచుకొని ఆకాశ్ మధ్వాల్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నాడు, అలాంటి వాళ్ళని ఉంచుకుని కూడా తడబడుతున్నారు. సో మనం ఒకసారి టీం చూద్దాము. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఎప్పుడు టచ్ లోకి వస్తున్నాడో అతనికే తెలియట్లా. సో ఇప్పుడు 2020 వరల్డ్ కప్ ఉంది, కన్సిస్టెన్సీ లేని సూర్యకుమార్ యాదవ్ ఏదో ఒక మ్యాచ్ ఆడతాడు కదా టర్న్ తిప్పేస్తాడని పెట్టుకుంటే 2020లో సో యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. నిన్న శశాంక్ చూడండి ఎట్లా ఆడిండు, పిచ్చి కొట్టాడు, ఎంత కాన్ఫిడెంట్ గా ఆడిండు. మరి ఇప్పుడు 2020 వరల్డ్ కప్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారంటే చేయలేదు, ఎందుకంటే ప్లేస్మెంట్ లేదు. 15 మెంబర్స్ లో ప్లేస్మెంట్ కోసం కొట్టుకుంటున్నారు. అలాగే మీకు అశుతోష్ శర్మ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో పికప్ చేస్తారా, చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఇంకా వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు సరిగా పర్ఫామ్ చేయకుండా మ్యాచ్ చేతులు ఎత్తేసారంటారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అలా కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది వరల్డ్ కప్ కి, ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు మ్యాచ్ కాదు. సూర్యకుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ బ్రహ్మాండంగా ఉంది. సో తన వంతు తను చేస్తాడు అంటారు కదా, తన పాట ఏదైతే ఉందో తన ప్లే తను ఆడుతున్నాడు, బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో నెక్స్ట్ నేహాల్ వదిరా మంచిగా ఛాన్స్ ఇచ్చారు, నిరూపించుకున్నాడు. సో అతను కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది ప్లేయింగ్ లెవెల్ లో. తర్వాత హార్దిక్ పాండ్యా, ఇక షెఫర్డ్ ని ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద చేస్తారా అప్పుడు, లేదా అప్పుడు టిమ్ డేవిడ్ ని పక్కన పెట్టాల్సిందే, డౌటే లేదు. వీళ్ళల్లో ఒకళ్ళు టీంలో ఉంటే మాత్రం కోయిట్జీని ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటారు. సో తర్వాత నబీ ఆర్ పీయూష్ చావ్లా ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ అయితే ఉంటుంది. నబీన్ మేబీ
పక్కన పెడతారని నేను అనుకుంటున్నా. సో బుమ్రా, ఆకాష్ మధ్వాల్, కుమ్లేష్ నాగర్కోటి వీళ్ళైతే టీం అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమన్నా ఓవర్సీస్ లో సో ఏదైనా ఉంటే బ్రావిస్ అసలు ఆడించలేదు ఇంతవరకు కూడా. సో బ్రావిస్ ఏమన్నా ఆడించే ఛాన్స్ ఉంది, లేదంటే పక్కన పెట్టిన నబీ, షఫార్డ్ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు. సో ఇది టీం పరంగా మనం ఇవాళ చూసినట్లయితే బ్యాటిల్ మాత్రం అద్భుతంగా ఉంటది. సో మిస్ అవ్వద్దు అసలు. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? అరుణ్ జైట్లీ స్టేడియం విన్నింగ్ మీటర్ వచ్చేసి 48% ముంబైకి ఉంటే 52% ఢిల్లీకి ఉంది. అంటే ఆ ఎడ్జ్ మీద ఉంది ఢిల్లీకి, ఎందుకంటే ముంబైకి ఇంకా హోప్ ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఆ ఓటింగ్ అనేది అలాగే జరుగుతుంది కాబట్టి 48% ముంబైకి ఉంది, 52% కొద్దిగా 2% వెయిటేజ్ అనేది ఇక్కడ ఢిల్లీకి కనిపిస్తుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటి ఈ రోజు అంటే, ఈ రోజు ఎందుకో ఢిల్లీ గెలుస్తుంది మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఢిల్లీ ముంబైని కొడుతుందా అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ముంబైకి యాక్చువల్గా ముంబై గెలుస్తుంది అని ప్రిడిక్ట్ చేయొచ్చు, కానీ ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది కొంచెం ఎక్కడో కొట్టేస్తుంది. సో ఢిల్లీ వాళ్ళు చక్కగా గెలుపుల్లో ఉన్నారు. మేబీ ఢిల్లీకి గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. సో మీకే టీం గెలుస్తుంది అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ముంబైకి కూడా గెలిచే ఛాన్స్ ఉంది, లేదని మనం అనలేం. కానీ సో వాళ్ళు అది లేదు, కన్సిస్టెన్సీ అనేది లేదు. ఎప్పుడు ఆడుతున్నారు ఎప్పుడు ఆడట్లేదు తెలియట్లేదు. వాళ్ళు కానీ ఆడారు అనుకోండి, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కొట్టాడు అనుకో ఈ రోజు, మా ఢిల్లీ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. వాళ్ళ దగ్గర ప్లాన్ గీని ఏం లేదు. సో ఓన్లీ ఒక కుల్దీప్ యాదవ్కే మాట ఇన్నేలాగా ఉన్నారు. సో మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా మాట ఇన్నేలాగా లేరు. అలాగే అక్షర్ పటేల్ ఏమైనా తిప్పితే కొద్దిగా ముంబై బ్యాట్స్మెన్ వీక్ పాయింట్లు అయితే తెలుసు కాబట్టి ఏమైనా తిప్పితే తిప్పచ్చు. బట్ బ్యాటింగ్ ట్రాక్ అందులో డౌట్ లేదు. పిచ్ రిపోర్టు బ్యాటింగ్ ట్రాక్ హ్యూజ్ రన్స్ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 200+ కొడితేనే డిపెండ్ చేయగలుగుతారు. అది కూడా కష్టమే కొద్దిగా, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఢిల్లీలో మనం చూసాం, లాస్ట్ మ్యాచ్ అలాగే జరిగింది. చేజింగ్ టీం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అలా అని చెప్పి ముంబై చేజింగ్ చేస్తే ఢిల్లీ మీద గెలిచేస్తుంది కదా అనొచ్చు, మేబీ చెప్పలేము. అదే చెప్తున్నా, అక్కడ సూర్యకుమార్ యాదవ్ క్లిక్ అయ్యాడా అయిపోయింది మ్యాచ్, ఢిల్లీ వార్ వన్ సైడ్ అయిపోయినట్టు. రోహిత్ శర్మ క్లిక్ అయ్యాడా ముంబైకి వెళ్ళిపోద్ది అడ్వాంటేజ్. సో దాన్ని బట్టి అంటే ఇక్కడ టాస్ ని బట్టి కూడా చెప్పలేం. ప్లేయర్ క్లిక్ అయ్యే దాన్ని బట్టి ముంబై భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. లేదు ఎవరికి వాళ్ళు ఏమైనా తీరేలాగా ఆడారు అనుకోండి ముంబై, ఈజీగా ఢిల్లీ గెలిచే ఛాన్సే ఎక్కువగా ఉన్నాయి. నాకెందుకో విన్నింగ్ మీటర్కి వెళ్ళాలనిపిస్తుంది, అందుకనే నేను ఢిల్లీ వైపు వెళ్ళా. సో ఢిల్లీ మేబీ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. మీకే టీం గెలుస్తుంది అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. పిచ్ రిపోర్ట్ అయితే అది పెద్దగా ఏమీ టర్న్ కూడా ఏమి ఉండదు, బాగా కష్టపడాల్సి వస్తుంది స్పిన్నర్స్ ఎవరైనా కూడా. అంత పవర్ ప్లేలో బ్రహ్మాండంగా రన్స్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ వికెట్ తీస్తే అక్కడ బ్రేక్ పడుతుంది, అది లక్కీగా రావాల్సిందే తప్ప వికెట్ కావాలని బ్యాట్స్మెన్ ఏదైనా లూజ్ షాట్ ఆడితే వస్తుంది తప్ప. బ్యాటింగ్ ట్రాక్ అందులో డౌట్ లేదు, బ్రహ్మాండం కొడతారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200+ కొడితే డిపెండ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇది ప్రెడిక్షన్. మరి మీకే టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.